పూణేలో చలి మామూలుగా లేదు. సో, స్వెటర్స్ అండ్ క్యాప్స్ అయితే గుర్తొచ్చేసాయన్నమాట ఈ చలికి మాకు. ఆర్గనైజర్ బ్యాగ్‌లో ఇవన్నీ స్టోర్ చేసి పెట్టాను నీట్‌గా లాస్ట్ ఇయర్ యూజ్ చేసి. సో, వాటన్నిటిని కూడా ఈరోజు ఫైనల్లీ ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ. ఇలా ఓపెన్ చేస్తుంటే నా ప్రెగ్నెన్సీ ముందు యూజ్ చేసిన జీన్స్ అయితే కనిపించాయి. ఎన్ని ఉన్నాయో బట్ ఇప్పుడు ఇవేమీ కూడా నాకు సరిపోవు. ఆ జీన్స్‌ల కోసమైనా వెయిట్ లాస్ అయితే బాగుండనిపిస్తుంది. ఫైనల్లీ నాకు క్యాప్స్ అండ్ స్వెటర్స్ అయితే దొరికాయన్నమాట. అసలు ఈ వింటర్‌లో పూణేలో ఇంత చలి ఉంటదా అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమ్ ఈ పూణేలో వింటర్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాను. ఈవెన్ డేలో కూడా ఫ్లోర్ అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది. ఇంకా స్వెటర్స్ అండ్ క్యాప్‌ని ఈ ఎండలో కాసేపు గనక ఉంచితే బావుండులే అని చెప్పేసి ఇలా బాల్కనీలోకైతే తీసుకొచ్చాను. నా మొక్కలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి ఇక్కడ. ఇంతలా ఎండొస్తుంది. ఇప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? ఈవినింగ్ 4:00 అనమాట. మాకు ఈ 4:00 టైంలోనే మంచిగా ఎండొస్తది ఈ బాల్కనీలోకి మాకు. ఆ తర్వాత నైట్ తీసుకొచ్చిన ఈ వెజిటబుల్స్ అన్నిటిని కూడా నీట్‌గా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను నేను. ఇలా స్టోరేజ్ బాక్సెస్ అయితే యూజ్ చేస్తాను. వేటికవి సెపరేట్‌గా నేను ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనకి వెజిటబుల్స్ అనేవి ఎక్కువ డేస్ స్టోర్ అయ్యి ఉంటాయి. అండ్ ఈజీగా తీసుకోవడానికి కూడా మనకు చాలా బావుంటుంది. ఏ వెజిటబుల్ కావాలో ఆ బాక్స్‌ని మాత్రమే మనం తీసుకోవచ్చు. లీఫీ వెజిటబుల్స్, టొమాటో, మిర్చి ఇలాంటివి ఈజీగా తీసుకోవడానికి ఇలా బాక్స్‌లో అయితే అరేంజ్ చేస్తాను. ఇంతకు నా రిఫ్రిజిరేటర్‌ని నేనెలా ఆర్గనైజ్ చేసుకుంటున్నానో ఒకసారి మీరు కూడా చూడండి. సో, ఇలా నీట్‌గా సెపరేట్ బాక్సెస్‌లో అయితే ఇలా నేను రిఫ్రిజిరేటర్‌లో మెయింటైన్ చేస్తాను. బన్సీ చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడో. చాలా ఇన్నోవేటివ్‌గా చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు అల్లరి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.